స్వాగతం. ముందుగా అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు అండి. Good afternoon, ladies and gentlemen. I heartfully welcome everyone to this event. Congratulations to all the participants who won the awards on this Ganesh Chaturthi occasion. We are here to celebrate your success. I honorably welcome Warangal Darshan Chairman Pendam Ramesh Babu Garu onto the stage and give his valuable speech. And I honorably welcome MD Prasad Reddy Sir Garu and Shirdi Sai Baba Temple Trustee Nimala Srinivas Sir Garu and Raju Garu Marketing Manager, Venu Madhav Garu Senior Journalist and Bureau Chief. సో మీరంతా గత 7 రోజుల నుండి ఎంతో ఇబ్బందిగా దాంట్లో సంతోషపడుతూ గణపతి నవరాత్రి ఒక విగ్రహాన్ని మన బజార్లో ప్రతిష్ఠించాలంటే ఎంత కష్టమో 1-2 సార్లు చేసి ఊహించుకున్న వాళ్ళు వేలాది మంది అయితే ధైర్యంగా ఈ 7 రోజుల పాటు ఇప్పటికంటే ఇది 7వ రోజు, రేపు 8, ఎల్లుండి 9 అనుకుంటా నిమజ్జనం మండే నాడు. సో మీరు ఇంత ఓపికగా ఈ 9 రోజులు నవరాత్రుల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ గంగమ్మ ఒడిలో మన గణపతిని, మీ గణపతిని నిమజ్జనం చేయటం చాలా సంతోషం. ఈరోజు కార్యక్రమానికి చాలా ఊర్లో అన్ని అన్నదానాలు జరుగుతున్నాయి. అయినా కూడా మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి మా వరంగల్ దర్శన్ కార్యాలయానికి విచ్చేసినందుకు ముందు లైన్లో అన్నయ్యలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నవ్వినా మాట్లాడినా నా కాన్సన్ట్రేషన్ పోతుంది అన్నమాట, మాకు ఒక అలవాటు. ప్లీజ్. సో వరంగల్ దర్శన్ వారు గత 30 సంవత్సరాలుగా, అంటే బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు అనుకుంటా, అప్పుడు కేబుల్ నెట్వర్క్ ఉండేది, మీ అందరికీ తెలుసు, ఆ రోజులలో పెద్దవాళ్ళకి తెలుసు. ఆ కేబుల్ ద్వారా వార్తలు, సినిమాలు చూసేది. ఆ తర్వాత చాలా రకాలు వచ్చాయి. ఆ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ఘనత మా రమేష్ బాబు గారికి చెందుతుంది. 30 సంవత్సరాల క్రితం, అంటే 1994, 91, 92 ఆ టైంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వారు స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని రంగాల్లో వారు ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం నుండి ప్రతి ఏడాది కూడా ఈ ఉత్తమ గణపతి మండలి పురస్కార్ ఇది 24లో స్టార్ట్ అయింది, ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం కూడా ఏ విఘ్నాలు లేకుండా మిమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే వరంగల్ దర్శన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి కార్యక్రమం యూ కెన్ సీ ఇన్ యువర్ మొబైల్, మీ చరవాణిలో చూడవచ్చు. మీరు చేసే ఫేవర్ అదొకటే. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని, ప్రతి కార్యక్రమాన్ని మీరు వీక్షించి మీ బజార్లో కానీ, మీ వాడలో కానీ, మీ ఎక్కడ జరిగినా కూడా, ఏ కార్యక్రమం జరిగినా కూడా మా మెంబర్లకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు తప్పకుండా అది వచ్చి మీరు దాన్ని చిత్రీకరించి దాన్ని 10 మందికి మీ ప్రత్యక్షంగా 100 మంది చూస్తున్నా, పరోక్షంగా వేలాది మంది చూసేలాగా మేము చేస్తామని మీకు వాగ్దానం చేస్తూ ఈ కార్యక్రమం 15 రోజుల క్రితం ఒక రూపకల్పన సార్ అంటే ఈ హ్యాస్ ఎ ఐడియా, ఒకటి చెయ్యాలి. మేమందరం కూర్చొని మీ మండలకు మేము ప్రత్యక్షంగా రాకపోయినా మా ప్రతినిధులు ఆల్రెడీ వచ్చారు. కొన్ని మండలకు వచ్చి వాళ్ళు చూసి మీ పూజా కార్యక్రమాలు మీరు ఎలా చేస్తున్నారు, మీరేంటంటే మట్టి గణపతులకు మనం కాస్త ప్రాముఖ్యత ఇచ్చాము. ఇంకా పర్యావరణాన్ని రక్షించడానికి మీరు కూడా నెక్స్ట్ టైం ప్రతిష్ఠించని వారు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తే పర్యావరణానికి మనం అంతో మేలు చేసిన వారవుతాం, మన రాబోతున్న తరాలకు మనం మేలు చేసిన వారవుతాం. ఈ కార్యక్రమాన్ని మా మిత్రుడు రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేము వరంగల్ దర్శన్ తరపున ఉత్తమ గణపతులకు, మండపాలకు, పూజలకు సంబంధించి ఎవరైతే బాగా చేశారో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. I honorably welcome Venu Madhav Garu, Senior Journalist and Bureau Chief, Warangal Darshan. Please come on to the stage, sir. Please. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ఇది మొట్టమొదటిసారిగా మేము మా వరంగల్ దర్శన్ తరఫున అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మా ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ ఛానల్ అనేది చాలా, అంటే దాదాపు 30 సంవత్సరాల కింద ప్రారంభమైంది.
అంతకుముందు గతంలో కూడా చాలా మండలికి చాలా వినాయక నిమజ్జనం సందర్భంగా అవార్డ్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి మటుకు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలని చెప్పారు. దానికి అనుగుణంగానే మేము మా ఛానల్ వాళ్ళందరం కూడా సాధ్యమైనంత వరకు వినాయక మండలిని కవర్ చేశాము. ఏ ఛానల్ ఇచ్చినా కూడా మేము మటుకు ఎటువంటి ఆశించకుండా వచ్చేసి కవరేజ్ చేసేసి టెలికాస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ విభాగాలలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రోత్సహించాలన్న సంకల్పంతో 21 కన్సోలేషన్స్ అన్నమాట. అంటే మీకు ప్రోత్సాహ బహుమతి. మేము ఇచ్చే షీల్డ్ చిన్నదైనా కూడా మేము ఎంతో హృదయం నిండా ప్రేమతో మీకు ఇస్తున్నాం. మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇస్తున్నాం. మీరు చేయవలసిన 3 పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్కడ ఏ సంఘటన చూసినా కూడా అది యూస్ఫుల్ వార్త అనుకుంటే తప్పకుండా మా వరంగల్ దర్శన్కి ఇన్ఫార్మ్ చేయటం, దాన్ని చూసి ప్రత్యక్షంగా మీరు చూసినా కూడా పరోక్షంగా వేలాది మంది చూసేటట్టు చేయటం. రెండవది, ఈ షీల్డ్ తీసుకున్నప్పుడు మీరు ఫోటో తీసుకోవచ్చు, మా ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో తీస్తున్నారు. ఆ ఫోటోని వెంటనే వరంగల్ దర్శన్ ద్వారా మేము ప్రోత్సాహ బహుమతి పొందామని మీ వాట్సాప్ గ్రూప్లలో మిత్రులందరికీ షేర్ చేయాలి. ఎందువల్లంటే ఇన్ని మండళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించిన దాదాపు 250 మండళ్ళ నుండి 21 తీయడం అంటే ఇట్స్ బిగ్ టాస్క్ అన్నమాట. ఊరు మొత్తం మన వరంగల్ ఈ శ్రీనగర్లో 5000 మండపాల కన్నా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ మనం తిరగలేము. ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారో వాళ్ళ నుండి మేము ఈ బహుమతులు తీయడం జరిగింది. రెండవది, మీరు ఈ ఫోటో తీసేసుకొని వెంటనే మీరు జస్ట్ యూ ఫార్వర్డ్ టు యువర్ గ్రూప్స్, ఆల్ గ్రూప్స్, వరంగల్ దర్శన్ వారి ప్రోత్సాహ బహుమతి. మూడవది, ఈ షీల్డ్ మీ మండపం దగ్గర పెట్టుకొని రేపు అన్నదానం బహుశా చాలా మంది చేస్తారనుకుంటా, అది ఒక ప్రివిలేజ్గా భావించండి. ప్రతి ఏడాది కూడా ఈ పురస్కారం మేము కొనసాగిస్తాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమ స్ఫూర్తి ప్రదాత వరంగల్ దర్శన్ డైరెక్టర్ గారు శ్రీ రమేష్ గారు. వినాయక మండప కార్యవర్గాలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. 30 సంవత్సరాల క్రితం ఈ వినాయకుడే నన్ను ప్రోత్సహించాడు. ఇప్పుడు వినాయక మండలాన్ని తీసి రాజపేట స్టేషన్లో, వరంగల్ స్టేషన్లో ఒక్కొక్క కేబుల్ ఆపరేటర్ ద్వారా మిమ్మల్ని చూపించాను, వినాయకుడిని చూపించాను. అట్లా మారుతూ ఈరోజు ఎక్కడో కాకుండా మన చేతిలో మనం చూపించుకునే పరిస్థితి తీసుకొచ్చింది వరంగల్ దర్శనం. కాబట్టి ఈ వరంగల్ దర్శనకి మీరందరూ సహకరిస్తారని, ఈ సంవత్సరమే ఇప్పుడు మనం అవార్డ్స్ ఇచ్చాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇద్దామని. ఇదే కాకుండా రేపు వచ్చేది బతుకమ్మ పండగ, నరకాసుర వధ, గొడ్డెమ్మ పండగ, ముస్లిమ్స్కి మిలాదు నబీ, మొహర్రం, క్రిస్టియన్స్కి క్రిస్మస్, అట్లా అన్ని మతాలను కవర్ చేయాలని. ఇవే కాకుండా వంటకాలు, మీరు ఏదైనా ఒక మంచి వంటకం చేయండి, మాకు ఫోన్ చేయండి. మా వినీల మీ దగ్గరికి వస్తుంది, మా కెమెరా యూనిట్ మీ ఇంటికి వస్తుంది. మీరు ఇంట్లో అది తీసేది ఉంటే అది తీసి మీ అందరికీ చూపిస్తాం. మంచి వంటకాలు లేదు, మీ పిల్లలు, చిన్న పిల్లలు మంచి యాక్టివ్ ఉన్నారు, మంచి ఏదన్నా వాళ్ళు శ్లోకాలు చదువుతున్నారు, ఇంకేదైనా ఉంది, వాళ్ళ దగ్గర ఆపుతున్నదంటే మీరు ఫోన్ చేయండి. ప్రదీప్ యూనిట్తో మీ దగ్గరికి వస్తుంది, వినీల రామ. తర్వాత రకరకాల కార్యక్రమాలు, న్యూస్ కాకుండా లేడీస్కి ఇంకేమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే మేడం గాంధీ, శ్వేతా మేడం, అట్లా ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇస్తూ ప్రతి వారం ఒక ప్రోగ్రామ్ మీకు అందిస్తూ, ఎప్పుడు చూడాలంటే వరంగల్ దర్శనంలో ఏం వస్తే కొత్తది ధనం అనేది మీకు తెలవాలి. కాబట్టి ఈ వినాయక చవితి ఇంకా దీన్ని ఫాస్ట్గా అందరికి అందియాలనే ఉత్సాహంతో ఇంకా స్టాఫ్ను పెంచుకుంటూ, మీకు ఎవరైనా చేయాలని ఉంటే కూడా మా దగ్గరికి రావచ్చు. నాకు ఫస్ట్ సహకరించింది ప్రదీప్ వచ్చినాక ఎన్నో ఏళ్ళ తర్వాత అప్పుడెప్పుడు మనం తీసినాం. థ్యాంక్ యూ. ఇది
లక్ష్మీ ప్రసాద్ సార్ ఎవరు? థ్యాంక్ యూ సార్. 2-3 టైమ్స్ ఫోన్ చేసిండ్రు. వాళ్ళ భయంలో వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేయాలి. ఇదొకటి మనం మిస్ అయినాం. రెండోది గోపాల్ సంగర్ దగ్గర A to Z మెడికల్ స్టోర్ ఎదురుకుండా అది ఒకటి తప్పకుండా కవర్ చేయాలి. మనకు ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళని తప్పకుండా కవర్ చేసి వాళ్ళ సెల్లులు చూపించేటట్టు చూపించడం మన బాధ్యత. సరేనా? లక్ష్మీప్రసాద్ గారు 2-3 టైమ్స్ చేశారు, తప్పకుండా మీకు పంపిస్తాం. ఇంకా మీరు ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ చేయాలంటే, కొత్త వెరైటీస్ ఏమన్నా చూపించాలంటే, వార్తలు విశేషాలే కాకుండా మన దగ్గర అన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నది మీ వరంగల్ దర్శన్. మా సబ్జెక్ట్ గారు మాట్లాడతారు. మీడియా ఎంత అవసరం, ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి అనే మంచి ఉద్దేశంతో స్థాపించిన రమేష్ బాబు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన వారి నుండి అదే మాట, మనం ఏ మంచి ప్రోగ్రాం తీసుకున్నా, ఎంత మంచి కార్యక్రమం అయినా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలే చేయగలుగుతాం. కొన్ని 10వ సంవత్సరం మా దగ్గర అంటే చెప్పడం కాదు, రమేష్ బాబు గారికి సార్కి తెలుసు. 35 సంవత్సరాల క్రితం పిల్లలు రాగడి మట్టి తెచ్చి చేతుల్లో బొమ్మలు తయారు చేసి ఊరేగింపులు నాడి వేదిక వద్ద పెట్టడం కాదు, ఇంటింటికి తీసుకుపోయేవారు. ప్రతి ఇంటికి ఆ వినాయకుని తీసుకుపోయే సాంప్రదాయంతో మొదలైన సాంప్రదాయాన్ని, ఆ ఆచారాన్ని మా సాధారణ కాలనీలో అదేవిధంగా ఆ వినాయక ఉత్సవాలను మా ఇంటి ముందు అరుగు మీద పెట్టడం, అరుగుల నుండి ఒక పబ్లిక్ స్థావరాలకు మార్చి అదేవిధంగా ఒక భక్తి భావమే కాకుండా దానిలో కమ్యూనిటీ, మనము యొక్క సంస్కృతి గెట్ టుగెదర్ అవడం, దాంతోపాటు మన యొక్క భావాలు సంఘటితంగా ఉండటం, దానగుణం, సేవాగుణం, తర్వాత దైవ కార్యక్రమాలను ప్రోత్సహించుకుంటూ సామాజికంగా మంచి కార్యక్రమాలు, మంచి దాటికి ఈ వినాయక ఉత్సవాల సందర్భంగానే మనం ప్రోత్సహించబడుతుంటాయి. ఈ వినాయక సందర్భంలోనే మనం కొత్త ఆలోచనలను తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా దగ్గర ఉన్న దేవాలయాలలో కూడా జాతీయ జెండాను కూడా ఎగరవేయాలనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే అది కొంచెం డెప్త్ లాంగ్ అనే మా భావన, కానీ అది స్పందన వస్తుందో లేదు. దేవాలయాలలో కూడా ప్రతి చోట కూడా జాతీయ భావాలు కూడా జాతీయ జెండాలు ఎగరేయాలి అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకున్నాం. దానికి కూడా కొంచెం మాకు ఆదరణ వస్తుంది, అది కంటిన్యూ అవుతుందనే ఆలోచన అయితే ఉంది. వినాయక ఉత్సవాల స్ఫూర్తితో దాని యొక్క ప్రశస్తం సామాజికంగా ఎదుగుదలకు, మంచి భావాలకు, మంచి నూతన సమాజాన్ని నిర్మిస్తానికి వినాయక ఉత్సవాలు ఎంతో తోడ్పడతాయని వ్యాప్తం చేస్తున్న ఈ వేదిక వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి అంటూ మాట్లాడిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ, భూపతి శంకర్ గారు రాయపురాలో వారు గణేష మండపాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా 9 రోజుల పాటు రకరకాల పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు భూపతి శంకర్, వరంగల్లో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా వరంగల్ కోర్టులో చేస్తున్నాను. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం అనేది గతంలో కూడా కొన్ని జరిగాయి, కానీ ఇంత మంచిగా ఇంత భారీ ఎత్తున రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. మరొకటి ఏంటంటే, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ విశిష్టతను మనం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇంకా హిందుత్వ భావాన్ని పెంచడంలో కూడా ఈ గణేష్ ఉత్సవాలన్నింటి బాగా దోహదం చేస్తాయి. ఇది ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? చాలామందికి తెలియదు. బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టారు. ఎందుకంటే భారత స్వాతంత్ర పోరాటంలో ముందు అందరూ ఐకమత్యంతో ఉండాలంటే ఒక వేదిక కావాలి.
ఒక వేదిక కావాలంటే అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర ఉండాలి, చర్చించుకోవాలి, ఒక హిందుత్వ భావన అందరి లోపల రావాలనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టారు. మొదలుపెట్టిన దాన్ని గత 150 సంవత్సరాల పైగా మనం దాన్ని పాటిస్తూ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న మా గణపతి మండపం దగ్గర తల్లిదండ్రులు అంటే దైవ స్వరూపులు కాబట్టి మా అయ్యగారు ఏం చేశారంటే తల్లిదండ్రులకు ఒక పాద పూజ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాడు. అది మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి. వాళ్ళు మన దైవం అని చెప్పేసి మనం వాట్సాప్లలో ఫేస్బుక్లలో అన్నింటిలో చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళ కాళ్ళు అడిగి పూజ చేసుకునే భాగ్యం మన జన్మలో రాదు. అది వచ్చింది మాకు మొన్న ఆ అయ్యగారి వల్ల. కాబట్టి మీకు నా చిన్న సూచన ఏంటంటే ముందు ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు మీరు కూడా చేపట్టాలని ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ అవార్డు ప్రదానం చేస్తున్నటువంటి పెడియం రమేష్ బాబు గారికి, ఈ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాద కార్యక్రమం గురించి మీ స్పందన తెలియజేయాలని కూడా ఎవరైనా ఔత్సాహికులు. అందరికీ నమస్కారం. నా పేరు పి ప్రదీప్ రావు. 30 సంవత్సరాలు సార్ స్టార్ట్ చేసి వరంగల్ దర్శన్. అప్పుడు నేను ఫస్ట్ వీడియోగ్రాఫర్ని సూర్య వీడియో యూనిట్ రాజన్న దగ్గర వర్క్ చేసేది. అప్పుడు ఈసారి వరంగల్ దర్శన్ పిలిచినప్పుడు నేను వచ్చి పనిచేసేది. వీడియోగ్రఫీ పోయి షూటింగ్ చేసి అవి చేసి తీసుకొచ్చి చేసి నేను అందరం. అప్పుడు సిటీ కేబుల్ కూడా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ వరంగల్ దర్శన్ గురువు లెక్క ఉండేది. అవి పెట్టి స్టార్ట్ చేసాను. చాలా కష్టపడ్డారు సార్, చాలా న్యూస్ డైరెక్టర్గా చాలా కష్టపడ్డారు సార్. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు సార్ ఇప్పుడు ఫస్ట్ టైం అప్పుడు చూసినా ఇప్పుడు చూస్తున్నాను. మళ్ళీ మధ్యలో ఎప్పుడు చూడలేదు సార్. నేను షాక్ అయ్యాను ఇక్కడికి వచ్చి. మా కాలనీ మిత్రులు రాజన్న, మహేంద్ర, నాకు అందరూ లక్ష్మీప్రసాద్ నాకు రారాని కూడా ఇదంటే వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు పడుకున్నాను. చాలా సంతోషం సార్, మీరు బాగా కష్టపడి ఈ పొజిషన్లో ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఓకే, మీరు ఈ వినాయకుని మీ ఉత్సవాలను ఈ విధంగా మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరికీ బహుమానాలు ఇవ్వడం, అందరినీ ఎంకరేజ్మెంట్ చేయడం చాలా సంతోషదాయకం. అలాగే మా కాలనీ అండర్ రోడ్డు అభయాంజనేయ స్వామి కాలనీ మమ్మల్ని కూడా పిలిచారు. ఈరోజు సాయంత్రం మాకు అక్కడ ప్రోగ్రాం ఉన్నది 7 గంటలకు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన అభయాంజనేయ వినాయక ఉత్సవాలలో పాల్గొని వినాయకుని బహుమానాలు తీసుకోవడానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. మాది వజ్రాకల క్లబ్, సిపిరెడ్డి కాంప్లెక్స్, చౌరస్తా, హన్మకొండ. ప్రజెంట్ రన్నింగ్. సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇంకెవరైనా? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు యూత్ వచ్చేసి ప్రతి ఒక్క మండపాలలో కంప్లీట్ ట్యూబ్ విగ్రహాలు అనేది చేయబడుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు యూత్ మొత్తం మట్టి విగ్రహాలు తీసుకుంటే మనకి కొంచెం నేచర్ కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నదాన్ని ప్రతి వినాయక మండళ్ల నిర్వాహకులకు, పూజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డుల కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్. శ్రీ వెంకటేశ్వర గణేష్ కమిటీ, రాజేష్ నవచైతన్య కమిటీ, ఆర్ఎస్సి కాజీపేట. కంగ్రాచులేషన్స్ సార్. సత్తిరెడ్డి గారు శ్రీ అభయాంజనేయ మండపం కమిటీ మెంబర్. డి శంకర్ ఓంకార్ గజానన మండలి వేదికపై వచ్చి చిన్నపిల్లల కమిటీ, యూత్ అండ్ చిన్నపిల్లలు. సాయి గారు శివపార్వతి గజానన మండపం. హన్మకొండ వేదికపై వచ్చి అవార్డు.
4 times మా వైపు వచ్చి షూట్ చేశారు. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మా దగ్గర కాలనీలో. ఆ కాలనీ అనేది టెలికాస్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా. మొన్న 2 days బ్యాక్ కూడా భరతనాట్యం కూచిపూడి ప్రోగ్రామ్స్ అన్ని జరిగాయి. దాంట్లో కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు, షూట్ చేశారు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత ఈ అవార్డు ఇచ్చి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది. రేపు మా కాలేజీలో అన్నదానం ఉన్నది వల్ల మా సభ్యులు కొంతమంది రాలేకపోయారు, బిజీగా ఉన్నారు అందరూ. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రమేష్ బాబు గారి వాళ్ళ టీంకి అందరికీ. ఇది కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. కంటిన్యూ పెట్టాలంటే మాకు ఇంతకుముందు కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా 2 సార్లు పురస్కారాలు ఇచ్చారు. మొదటి బహుమతి ప్రదానం చేశారు. మాకు 2 times లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. ఈసారి కూడా మాకు ఇచ్చారు. వాళ్ళు మొన్న వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. 100 కిలోల లడ్డూ తయారు చేసి బాలగడిలో లడ్డూని ఓరుగల్లులోని దరిదాపు 45,000 మంది కుటుంబాలకు పంచాలన్న ఒక సత్సంకల్పంతో ఆ వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ భారీ లడ్డు బహుశా రికార్డ్ అవుతుంది. అది దాన్ని నెలకొల్పిన మిత్రుడికి 2nd ప్రైజ్ రావడం జరిగింది. దాన్ని అందించవలసిందిగా స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ అవార్డ్ కమిటీ. నేను ఫస్ట్ టైం పెడుతున్నామండి వినాయకుడిని. రెండోది ఇప్పుడు ఆకుతోట సంజయ్ 40 feet వినాయకుడు అని అన్నారు కదా. సో ఆ దేవుడే పెట్టించుకున్నాడు కావచ్చు. నేను ఎల్లమ్మలో పుట్టి పెరిగాను. సో అది నాకు తెలియకుండా జరిగిపోయింది. జస్ట్ 5 days బ్యాక్ డిసిషన్ తీసుకొని మేము లడ్డు పెట్టడం జరిగింది. సో అంత భారీ వినాయకుడికి మరి ప్రసాదం కూడా భారీ ఎత్తున ఉండాలని అనుకున్నాడేమో మరి వరంగల్లో. సో ఆ సంకల్పం మాకు క్రియేట్ చేశాడు. September 2 నేను హైదరాబాద్కి వెళ్ళి వరంగల్కి వచ్చాను. జస్ట్ అట్లా అనుకోలేదు, సంకల్పం వచ్చింది, చేశాము. 2100 kg లడ్డుతోటి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మాదే అతి భారీ లడ్డుగా అవతరించింది. అన్నిటికన్నా గర్వం ఏంటంటే పుట్టి పెరిగిన ఎల్లమ్మ గారి భారీ దేవుడికి మా దగ్గరికి వెళ్ళి నైవేద్యం అందినట్టుగా మేము భావిస్తున్నాము. సో సంజయ్ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సో ఈ అవార్డు ఎంకరేజ్ చేసుకుంటూ ఇలాంటివి ఇంకా చాలా జరగాలి. చేసినప్పుడే చిన్నపిల్లలు ఇప్పుడు చూసాను, ఇంతకుముందు ఒక చిన్న పిల్లల బ్యాచ్ వచ్చింది. సో వాళ్ళకు కూడా హిందూ మీద భక్తి పెరుగుతూ ఉంటుంది ఇలాంటి చేసినప్పుడు. మేము చేసినప్పుడు కూడా అండ్ మేము కూడా ఫస్ట్ టైం పెట్టాము. ఇలాంటి అవార్డ్స్ ఇంకా వచ్చినా కొద్ది ఇంకేమవుతుంది, ఇంకా ఎనర్జీ పెరుగుద్ది. అండ్ నెక్స్ట్ టైం ఏం ప్లాన్ చేయాలని ఇప్పటికెళ్ళి ఆలోచన స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ అవార్డ్ కమిటీ. అండ్ ఇప్పుడు మేము అందరి విధంగా వేలంపాట్లు వేయకుండా ఈ లడ్డూని సో చాలా మంది ప్రజలకి వరంగల్ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యామండి. సో దానికి మాకు మొబైల్ యాప్ ఒకటి ఉంది. సో ఇంటి దగ్గరే కూర్చొని డౌన్లోడ్ చేసుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని ఫ్రీగా ఆర్డర్ పెట్టేసుకుంటే మేము ఇంటి వద్దకి డెలివరీ ఫ్రీగా ఇస్తామండి. డిస్ట్రిబ్యూషన్కి కానీ ఫస్ట్కి వెళ్ళి మా లడ్డూకి కానీ మీడియా కవరేజ్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్కి పోలీస్ వాళ్ళు కానీ చాలా ఇప్పుడు ఇంత పొద్దున కూడా సిఐ సార్తో మాట్లాడడం జరిగింది. సో ఈ లడ్డూ డిస్ట్రిబ్యూషన్ సో యాప్లో ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి వెళ్ళుద్ది. అండ్ మన బ్యాలెన్స్ ఎవరైతే మిస్సింగ్స్ ఉంటాయో అవన్నీ మేము అక్కడ మా పాపిపేట చెరువు దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో దానికి పోలీస్ సపోర్ట్ కూడా మాకు అందజేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ మీడియా స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా, ప్రెస్ అండ్ ఈవెన్ ది డిగ్నిటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ అండి. సో ఇట్లానే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా మంది బయటకు వస్తారు అండ్ మనం వినూత్నంగా ప్లాన్ చేస్తారు. అండ్ పెట్టడం ఒకటే కాదు, ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో మేము మా లడ్డు కూడా మా కంపెనీ ద్వారానే పెట్టామండి. ఒక అగ్గిపెట్ట కూడా ఎవరి దగ్గర చేదా తీసుకోలేదు. అలాంటి మంచి అవకాశాన్ని మాకు దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నాము. సో అండ్ ఈవెన్ స్పెషల్ థ్యాంక్స్ టు ద లార్డ్ గణేష్ అండ్ ఎంటైర్ టీమ్. మా యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో రెండిట్లో ఉంటుంది. డొసైల్ గ్రాసరీ యాప్ అని ఒకటి ఉంటుంది, DOCILE డొసైల్. వరంగల్ దర్శనం కూడా పబ్లిష్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో అది డౌన్లోడ్ చేసేసుకొని సైన్ అప్ చేయండి, లాగిన్ చేసేసుకోండి. అక్కడ లడ్డు ఫోటో కనబడింది, అది క్లిక్ చేసుకోండి, మీ అడ్రస్ ఇవ్వండి. వెనస్డే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఇంకొక పెద్ద కార్యం కూడా మేము పెడుతున్నాము. 42,000 కుటుంబాల లడ్డు పంచడం అంటే అది మా ఒక్కరి వేళ కూడా కాదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూత్. సో వరంగల్ హన్మకొండ కాజీపేటకి వెళ్ళి చాలా మంది యూత్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, స్వచ్ఛందంగా వాలంటీర్షిప్ తీసుకొని మా లడ్డూని ప్రసాదాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. దీనికి మాకు దర్శన్ టీవీ సపోర్ట్ కూడా కావాలి.
సో అండ్ ఈవెన్ యూత్ సపోర్ట్ కూడా కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మేము వెనస్డేకి వెళ్ళి మీకు లడ్డు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, మీరు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఈ లడ్డు తయారు చేసేటప్పుడు మాకు 900 kgs షుగర్ పడింది, దాని తర్వాత 400 kgs శనగపిండి పడింది, అండ్ మోర్ దెన్ 200 kgs డ్రై ఫ్రూట్స్ని పెట్టడం జరిగింది, అండ్ 350 kgs మంచి నెయ్యి అంటే నూనె వాడడం జరిగింది. సో ఇది ఫస్ట్ మేము 1500 kgs అనుకున్నాము, బట్ అది అనుకున్నాడేమో దేవుడు ఇది 2 రాష్ట్రాలకు పెద్దది ఇదే కావాలని. సో అది మేము ఒక ఎక్విప్మెంట్ తయారు చేసాము. ఆ ఎక్విప్మెంట్లో ఆ లడ్డు మొత్తం 1500 kgs పెట్టినాక ఆ లడ్డు షేప్ రాలేదు. సో మళ్ళీ అదనంగా 600 kgs చేస్తేనే ఆ లడ్డు షేప్ వచ్చింది. అందరూ తెలుసు 21 రకాల గరిక పూసలు ఉంటాయని తెలుసు, దేవుడికి నైవేద్యం. సో అలాంటిది 2100 లడ్డు మాతో చేయించుకున్నాడు. సో దైవానుగ్రహం మా దగ్గర ఉందని అనుకుంటున్నాము. అలాంటి మహాప్రసాదాన్ని 42,000 మందికి, అగైన్ 21x2, సో 42,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలని మాకు సంకల్పం దేవుడు కల్పించాడు. దానికి అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మరి వచ్చే సంవత్సరం నుండి వినూత్నంగా మీరు కూడా ఈ గణపతులు ప్రతిష్ఠించి మా వరంగల్ దర్శన్ ద్వారా వచ్చే అవార్డ్స్ రివార్డ్స్ మీరు పొందవలసిందిగా కోరుతూ. స్ట్రీట్ నెంబర్ 1 మేము అక్కడ 3 కాలనీస్ సార్, ఫస్ట్ కాలనీ, సెకండ్ కాలనీ, థర్డ్ కాలనీ, 3 కాలనీ వాళ్ళం కలిసి మేము అక్కడ ఒక అభయాంజనేయ స్వామి టెంపుల్ని చందాలు వేసుకొని మా సొంతంగా గుడి కట్టించుకున్నామండి. గుడి కట్టించుకున్న తర్వాత ఆ గుడి ముందు, ఆ గుడికి ధర్మకర్తగా సత్యరెడ్డి అంకులు వ్యవహరిస్తుంటారు. ఆయన అందరినీ ఆ 3 కాలనీ వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేసి ప్రపోజ్ చేసి ఆయన ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ పూజలు జరిగినా సరే ఆయన మాకు అనౌన్స్ చేసి చెప్తారనమాట. అప్పుడు మేము కాలనీ వాళ్ళందరం దాంట్లో పాల్గొని మేము హ్యాపీగా సరదాగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మేము చేసుకుంటూనే ఉంటాం. ఈరోజు మా కాలనీకి అసలు ఏ ఛానల్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. మమ్మల్ని ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్ ద్వారా మాకు ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు, తెలియదండి మా కాలనీ గురించి. నిన్న మొన్న శ్వేతా మేడం గారు వచ్చారు, వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఈ గుడి దగ్గర ఏమేమి జరుగుతుంది, మేము ఏం జరుపుకుంటారని చెప్పేసి మమ్మల్ని అన్ని అడిగి తెలుసుకుంటే దాని గురించి మేము చెప్పామండి, మాకు తెలిసినంత వరకు చెప్పాము. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వరంగల్ దర్శన్ ద్వారా మేము ఇక్కడికి రాగలిగాము. మమ్మల్ని మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే, ప్రోత్సహిస్తే మేము ఇంకా ప్రోగ్రామ్స్, దసరా పండుగ ఉత్సవాలు కానివ్వండి, గణపతి ఉత్సవాలు కానివ్వండి, ఇంకా ఏ పండుగలైనా సరే కానివ్వండి, ఎన్నో పండుగలు ఉన్నాయి కదండి, ఎన్నో కానివ్వండి, అన్నీ మేము జరుపుకుంటాము. మీరు మమ్మల్ని ప్రోత్సహించి మా వద్దకు వచ్చి మా కాలనీ వాళ్ళందరినీ మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ప్రోత్సహించి ఈ ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని మేము చూసుకునేటట్టు చేయాలని మా యొక్క ధన్యవాదాలు. ముందుగా సాయి కృప గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి, అవార్డు విన్ అయినందుకు. మీరు బాయ్స్ అసోసియేషన్ వచ్చే సంఖ్యలో సో వేదికపైకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ సార్, అవార్డు విన్ అయినందుకు. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషం మమ్మల్ని రికగ్నైజ్ చేసినందుకు మీ దర్శన్ టీం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మండపం స్టార్ట్ చేసి? మేము 22 years మేడం పెట్టడం. సో మేము 22 years నుంచి కన్సిక్యూటివ్ పెడుతున్నాం. ఈవెన్ కరోనా టైంలో కూడా మా ఫ్రెండ్ రమేష్ అనే వాళ్ళ ఇంట్లో కూడా గణపతి పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్గా పెడుతున్నాం, ఎప్పుడు ఎక్కడ డ్రాప్ చేయలేదు. పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి సార్ ఎవ్రీ ఇయర్? అవును మేడం, రెగ్యులర్ ప్రోగ్రామ్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా పూజలు కూడా ప్రతి సంవత్సరం కొద్దిగా విభిన్నంగా ట్రై చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక 4 బొమ్మలు చేసి డైరెక్ట్ అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చినాం. సో శివపార్వతి కళ్యాణం చేసినాం, పల్లకి సేవ, అభిషేకం. సో అట్లా ప్రతి సంవత్సరం ఏదైనా యూనిక్, ఇంకా ఎక్కువ మనం భక్తితో ఇంకేం పూజ చేయొచ్చు అయ్యగారితో మేము ప్రతిసారి డిస్కస్ చేసి కొత్త ప్రోగ్రామ్స్ పెడుతుంటాం. అంటే దానివల్ల మాకు కొద్దిగా తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళకు, మా సిస్టర్స్ అండ్ చాలా మందికి మేము తెలియజేసుకుంటాం. అంటే ఇన్ని రకాల పూజలు ఉంటాయి, ఏ విధంగా చేసుకోవచ్చు అని కూడా మేము తెలియజేసుకుంటాం. ఉంది మేడం, రేపు ఈవినింగ్ 7:38 కల్లా స్టార్ట్ అవుతుంది లడ్డు వేలం.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట వచ్చేసి మాకు 18,800 వెళ్ళింది. మా భావన తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ మా ఎక్స్పెక్టేషన్ అరౌండ్ 25+ అనుకుంటాను. చూడాలి, దేవుని దయ ఇంకెప్పుడైనా పోవచ్చు, చెప్పలేము ఇక. గత 3 ఇయర్స్ నుంచి అంటే జస్ట్ గణపతి పెట్టడమే కాదు, ఆ గణపతితోని కూడా ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ దశావతారం పెట్టాం. దాని ఇంటెన్షన్ ఏంటంటే ఈ జనరేషన్లో చాలా మందికి దశావతారాల గురించి తెలియదు. సో అట్లీస్ట్ ఒక చిన్న మనం వాళ్ళకి ఏమన్నా ఇట్లుంటుంది, ఇది అవతారం ఈ దేవుంది, ఈ అవతారం దీనికోసం వచ్చిందని తెలియడం కోసం పెట్టినాం. అండ్ ఈ ఇయర్ స్పెసిఫిక్గా పరశురాముడు అవతారం ఎంచుకున్నాం. పరశురాముడు ఏంటంటే సప్త చిరంజీవిలో ఒకడు. అండ్ అట్ ద సేమ్ టైం పరశురాముడు ఏంటంటే చెడుని అంతమించడం కోసమే తన చేతిలో ఒక గొడ్డలి కూడా సింబాలికల్గా ఉంటుంది. సో అది తెలియజేస్తే ఇప్పుడు బయట సమాజంలో ఇస్తే చెడు బాగా పెరిగిపోతాడు. అంటే చెడు పెరిగితే ఏదో ఒక టైంలో ఎక్కడో దగ్గర ఎవరో ఒకటి నశించాల్సిందే. సో చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో వెళ్ళాలి అని ఒక మెసేజ్ ఇస్తూనే అది మేము ఒక యూనిక్గా చూపిద్దామని చెప్పేసి పరశురాముడు అవతారం ఎంచుకోవడం జరిగింది. బాయ్స్ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రియల్లీ చాలాసార్లు కాల్ చేశారు మా యూనిట్ పోయి నిన్న కవర్ చేసి వచ్చారు. వారు నిన్న రాకుండా ఇవాళ స్పెషల్గా వారిని ఇన్వైట్ చేసి వారికి చిన్న సత్కారం మా వరంగల్ దర్శన్ తరఫున చేశాం. వారికి ఎప్పుడు కూడా మా వరంగల్ దర్శన్ చేదోడు వాదోడుగా ఉంటుందని, మీ ఏ కార్యక్రమాలకు కూడా మేము మా యూనిట్ వస్తారు, మీకు మా సహాయ సహకారం తీసుకోవచ్చు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రమ తీసుకొని ఇచ్చినందుకు